వచ్చింది. అందరూ ఎక్కుతున్నారు. ఒక వ్యక్తి ట్రైన్లో ఎక్కాడు, కానీ అతనికి కూర్చోడానికి ప్లేస్ లేదు. అప్పుడు అతను ఏం చేద్దామా అని ఆలోచించి తన సంచిలోంచి ఒక ప్లాస్టిక్ పాముని తీసి అలా కిందికి విడిచి పాము 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 అని అరిచాడు. ఆ దెబ్బకు అందరూ పారిపోయారు ఆ బోగిలోంచి. అప్పుడు ఆ వ్యక్తి ఏమో అమ్మయ్య నాకు ప్లేస్ దొరికింది అని బెర్త్ ఎక్కి హ్యాపీగా నిద్రపోయాడు. తర్వాత పొద్దునైంది, లేచి కూర్చున్నాడు. బెంగళూరు వచ్చేసిందా అని అడిగాడు. అక్కడెవరో వ్యక్తి కనపడితే, బెంగళూరు ఏంటి, ఇది హుబ్లీ కదా అన్నాడు. అదేంటి, నేను హుబ్లీలోనే కదా ఎక్కాను, పొద్దు నుంచి ఇది కదలలేదా నిన్నటి నుంచి అని అడిగాడు. అడిగితే లేదండి, నిన్న పాము వచ్చింది, అది ఎంత వెతికినా దొరకలేదు, అందుకే దాన్ని వెతుక్కుంటూ ఇక టైం వేస్ట్ ఎందుకని ఆ బోగిని తీసేసి ట్రైన్ వెళ్ళిపోయింది అని అన్నాడు. అయ్యో, నేను చేసిన పాపం నాకే తగిలింది అని చాలా బాధపడ్డాడు. చూసారా, ఎవరినైనా మనం మోసం చేయాలి అనుకుంటే ఆ మోసం ఎలాగోలా అది తప్పక తిరిగి మనకే వస్తుంది. అందుకే ఎవరిని మోసం చేయాలి అనుకోకండి, వీలైనంత సహాయం చేయండి, లేకపోతే కామ్గా ఉండండి, అంతేకాని ఎవరిని మోసం మాత్రం చేయకండి.